కడప జిల్లా జమ్మలమడుగులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేసిన రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయని ఆరోపించారు. ఎన్నికల హామీల ప్రకారం ధరలు తగ్గించకుండా ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు మాత్రం సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు. జగనన్న ఇచ్చిన హామీలన్నీ, పథకాలన్నీ ఏదైతే కొనసాగిస్తారో అన్నీ కొనసాగిస్తామన్నారు. ఇవి కాకుండా 143 హామీలు ఇచ్చారు. ఎక్కడ పోతే అక్కడ పోయి పేద ప్రజలు, మహిళలు, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా చాలా ఇబ్బందుల్లో ఉండడం, వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను కానీ వాళ్ళ కష్టాలను కూడా సొమ్ము చేసుకునే విధంగా అబద్ధాలతో మోసపు హామీలతో సొమ్ము చేసుకొని ఈరోజు ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. ఈరోజు మేనిఫెస్టో ఇచ్చినారు. ఈరోజు డీజిల్, పెట్రోల్ ధరలు లోకేష్ గారు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఈరోజు దేశంలో అన్నిటికంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పెట్రోల్, డీజిల్ అమ్ముతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పి ప్రచారం చేసి, కర్ణాటకలో తక్కువ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, వచ్చిన వెంటనే తగ్గిస్తామని చెప్పి పెద్ద ఫోజులు ఇచ్చి అక్కడ సెల్ఫీలు దిగారు. ఈరోజు ఎన్నికలు వచ్చినాయి. ప్రజలందరూ కూడా అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేసినారు, ఈసారి 4వ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఈరోజు ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి చాలా ఆశపడ్డారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినారు. కొంత ఈవీఎంల ద్వారా అది సరిపోదని ఈవీఎంలు కూడా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పరిపాలన చూస్తే ఎక్కడ చూసినా కూడా ఆ రోజు ఏమన్నారు, ఈ పథకాలన్నీ అమలు చేస్తామన్నారు. సూపర్ 6, సూపర్ 7 జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామన్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు బాదుడు అని చెప్పి ఇంకా కడుపు కాలిపోతుంది. పేద ప్రజల మీద ఒలగమాలిన ప్రేమంతా ఎల్లబోసి తిరిగినారు, ఊరూరు తిరిగినారు. ఈరోజు చూస్తే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి. పేద ప్రజలు బ్రతకడమే కష్టమైపోతూ ఉంది. డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం వల్ల ఇటు సామాన్య ప్రజల మీద, రవాణా ట్రాన్స్పోర్ట్ మీద, ఆటోలు కానీ, బైకులు కానీ, అదేవిధంగా లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ మీద భారం పడతా ఉంది. రైతుల మీద భారం పడతా ఉంది. అందరి మీద భారం పడే పెట్రోల్, డీజిల్ రేటు తగ్గిస్తామని చెప్పి ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు కుంటి సాకులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఏదో కుంటి సాకులు చెప్పి ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా రేట్లకు పెట్రోల్, డీజిల్ అమ్ముతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ రేట్లు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు గ్యాస్ రేట్లు, పేద ప్రజలకు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పినారు, ఉచితంగా ఇవ్వడం లేదు. గ్యాస్ రేట్లు పెంచేసినారు, అవి కూడా తగ్గిస్తామన్నారు. గ్యాస్ రేట్లు కూడా పెంచినారు, ఉచితంగా 3 సిలిండర్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలకు ఎన్నో హామీ ఇచ్చినారు. ఆడబిడ్డ నిధి అన్నారు, ఇంటింటికి 1500 అన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తామన్నారు. ఆ రోజు 45 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఎన్నికల ముందు గవర్నమెంట్ వస్తానే అనవసరం అన్నారు. ఎన్నికల దగ్గరకు వస్తానే 45 ఏళ్ళ నుంచి కాదు, 19 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు ఇంట్లో ఎంతమంది ఆ అమ్మాయిలు ఉంటే ఆ కోడలకు వస్తుంది, కూతురుకు వస్తుంది, అత్తకు వస్తుంది. ఎంతమంది ఉంటే అంతమందికి, 3 ఉంటే 4500, 4 ఉంటే 6000 ఇస్తామని చెప్పి ఎన్నికల్లో ఊరూరు వాడ తిరిగి ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులను సొమ్ము చేసుకునే విధంగా మోసపు మాటలతో ఇది సాధ్యం కాదు అని 3 టర్ములు